సంతోషంగా ఉందండి. ముందు ఎక్కడికైనా వెళ్ళాలంటే డబ్బులు పెట్టి వెళ్ళాల్సి వచ్చేది, ఇప్పుడు ఫ్రీగా వెళ్ళొచ్చు కదా ఎక్కడికైనా. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అనుకున్నారా అసలు పథకం పెడతారని? ఎంత తొందరగా పెడతారని అయితే అనుకోలేదు. స్వాతంత్రం వచ్చిన రోజు మీకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం ఇచ్చేసారు బాబు గారు, మహిళలకు కూడా స్వాతంత్రం ఇచ్చేసారు బాబు గారు. చాలా సంతోషంగా ఉందండి. అసలు సూపర్ 6 పథకంలో భాగంగా ఇది స్టార్ట్ చేశారు కదా, ఇప్పటి వరకు పెట్టిన పథకాలండి మీ కుటుంబానికి ఏమైనా పథకాలు వచ్చాయండి? వచ్చినాయండి. తల్లికి వందనం వచ్చినాయి. 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలకు వచ్చినాయి. 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకు వచ్చేసినాయి. 2 పిల్లలకు వచ్చినాయి. మళ్ళీ 2 గ్యాస్ సిలిండర్లకి డబ్బులు పడ్డాయి. మా మామయ్య గారికి పెన్షన్ వస్తుంది, మళ్ళీ మా ఆడపడుచుకి హ్యాండిక్యాప్ కింద పెన్షన్ వస్తుంది. ఓవరాల్ గా చంద్రబాబు గారి పరిపాలన చూసాక ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్తారు ఒక మహిళగా? మరి ఇన్ని పథకాలు మీకోసం పెట్టారు, ఇంత బాగుంది అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? విజన్ విన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే డైనమిక్ లీడర్. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడమ్మా, ఇచ్చాడమ్మా? ఇచ్చాడండి. ఉపయోగమేనమ్మా గ్యాస్ సిలిండర్? మాకు అన్ని ఉపయోగంగానే ఉన్నాయండి. గ్యాస్ బండి ఇయటం వల్ల పొద్దున్నే పనులు చీకటితో లేచి కట్ల పొయ్యి మీద వండుకుని రావాలంటే యాతన. మళ్ళీ పొద్దుగుకిన దాకా 6 దాకా చేలో ఉండి ఇంటికి వెళ్తే పొద్దుగుకిన తర్వాత కట్ల పొయ్యి వెలిగించుకోవాలంటే యాతన కదండి మాకు అన్నీ బాగానే ఉండి గ్యాస్ బండి ఇటు మాత్రంకి అన్నీ ఉపయోగమే. ఎట్లా ఉందమ్మా చంద్రబాబు ప్రభుత్వం? బాగుందండి. ఇట్లాగే ఉండాలని, దేశం అంతా బాగుపడాలని కోరుకోండి. అంత దేశం అంతా బాగుపడుతుంది. అవునవును.